చిన్నగా ఉంది, హీరోయిన్లు కానీ చిన్నగా ఉన్నాయి. వాళ్ళొక 4-5 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో జరిగే అంటే ఫాదర్ కానీ బావ కానీ అక్క కానీ చెల్లె కానీ చేసే అన్యాయాన్ని కూడా భారతీయుడు ఎవరైనా సరే ముందు మీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయండి. నేను నా కుటుంబం నుంచి స్టార్ట్ చేశాను, నా కుటుంబంలో నా కొడుకుని చంపుకున్నానని చెప్పేశాడు. సో ఆ ఇన్స్పిరేషన్స్ కుటుంబంలో ఉండే వాళ్ళు తప్పు చేసే వాళ్ళని కూడా పోలీసులకు పట్టించారు. చట్టానికి న్యాయానికి లోబడే పని చేయాలి, తప్పులు చేయకూడదని ఒక పాయింట్ తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. అలాగే ఏఆర్ రెహమాన్ గారు గుర్తొచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగుంది అనిపించింది. పాటల పరంగా ఎక్కడ కానీ ఆ పాటలు అది ఏమీ అసలు ఏమనిపించలేదు. పాటల పరంగా ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగుండదని ఒక తాతని ఒక సాంగ్ ఇచ్చారు. ఎందుకు పెట్టారనే ఫీలింగ్ కలిగింది. కాకపోతే కొంచెం హుషారుగా ఉంటుంది. 2-3 సార్లు ఉంటే హుషారు అనిపించేస్తుంది. కానీ ఏఆర్ రెహమాన్ గారు లేని లోడ్ అయితే పక్కా కనపడ్డది. ఆ సెకండ్ హాఫ్లో సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కొంచెం అక్కడక్కడ కన్నీళ్ళు పెట్టిపించేస్తాడు. చాలా బాగా అనిపించింది. అలాగే రకుల్ప్రీత్ కొంచెం తక్కువైనా కానీ ఎక్కువ ఇచ్చింటే తక్కువైంది కానీ ఎక్కువ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. పార్ట్ 3 కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అతన్ని వదిలేస్తారు, భారతీయుని వదిలేసే సన్నివేశం వస్తుంది. ఆ సన్నివేశాన్ని తనే కల్పించుకుంటాడు. బేడీలు వేసినా కానీ పార్ట్ 3 ఉన్నది కాబట్టి ఆ పార్ట్ 3లో ఏదో చేయాలి, ఇంకేదో ఉన్నది అని చెప్పేసి. అయితే ఈ సినిమా పరంగా అయ్యా పెద్దవాళ్ళకి బాగా డబ్బున్న వాళ్ళకైతే బాగా స్ట్రోక్స్ అయితే తగిలినాయి. కొంతమంది ఎంబీబీఎస్ చేసి అసలు అంటే నకిలీ సర్టిఫికెట్లు అనమాట. సో అలా వాళ్ళు ఒకరిని ఒంటరిగా ఒకరిని చంపితేనే ఖచ్చితంగా డాక్టర్ అవుతాడు అని చెప్పేసి అటువంటి వాళ్ళు చాలా మంది నకిలీ డాక్టర్లు చాలా మంది ఉన్నారనమాట. సో సినిమా పరంగా చూసుకుంటే చూడొచ్చు. ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు కనపడుతుంది. విజువల్స్ పరంగా బాగానే ఉన్నాయి, బీజం కూడా బాగానే ఉంది. కానీ ఏఆర్ రెహమాన్ గారే ఉంటే బాగుండాలి ఫీలింగ్ అయితే పక్కా కలిగింది భయ్య. సో పార్ట్ 3 కోసం ఎదురు చూద్దాము. ఆతృత పడాల్సిన పని లేదు, ఎదురు చూద్దాము. వచ్చే వరకు వచ్చినాక చూద్దాము. సినిమా పరంగా చూడొచ్చు అని చెప్తా. హిట్టా పట్టా అంటే యావరేజ్ మూవీ అని చెప్పేస్తా. ఖచ్చితంగా అయితే 2.5 ఇస్తాను భయ్య. 3-4 అయితే ఇవ్వలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో 6 ప్యాక్ అంటే హీరోయిన్ చూపించాలి కదా, చూపిస్తారు. కమల్ హాసన్ గారు కూడా 6 ప్యాక్ తోటి చూపించారంటే రియల్లీ గ్రేట్. అంటే 6 ప్యాక్ చూస్తే అమ్మాయిలు ఫ్లాట్ అవుతారా కమల్ హాసన్ గారికి? అమ్మాయిలు ఫ్లాట్ కాదు, తప్పు చేసేవాడు భయపడతాడు. అమ్మాయిల ఫ్లాటింగ్ కోసం కమల్ హాసన్ గారు 6 ప్యాక్ అది చూపించింది. అది సిద్ధార్థను చూస్తే బాగుండేది. కొంచెం ఎవరు రకుల్ప్రీత్ ఉంది కదా, ఆమెతోటి ఏమైనా పాటలు పెట్టి రొమాన్స్ చేస్తే బాగుండేది. అమ్మాయిలకు నచ్చేదేమో. సో కమల్ హాసన్ గారిని చూపించారు కాబట్టి ఆ 6 ప్యాక్ చూసి భయపడేది. తప్పు చేసేవాడు చట్టానికి ధర్మానికి లోబడి న్యాయానికి లోబడి తప్పు పని చేయకుండా తప్పుడు పని చేస్తారు. అటువంటి వాళ్ళు భయపడతారు. ఎవరికి మేజర్గా క్వశ్చన్ ఎవరికి అంటే జనాలకా పొలిటీషియన్స్కా లేకపోతే అందరికీ పడదు, జనాలకు కూడా పడదు. జనాలు కూడా కొన్ని మిస్టేక్ చేస్తుంటారు. వాళ్ళ ఇళ్ళలో అమ్మ నాన్న తప్పు చేస్తున్నా కానీ మా కోసం చేస్తున్నారు. కానీ కొంతమంది ఆ తర్వాత రియలైజ్ అయ్యి భారతీయుడి వల్ల రియలైజ్ అయ్యి అమ్మనైనా నాన్ననైనా బావనైనా అక్కనైనా పట్టించేస్తారు. తర్వాత సెకండ్ హాఫ్లో చాలా సెంటిమెంట్ చూపించారు. డబ్బున్న వాళ్ళ పిల్లల్ని బాగా క్వశ్చన్ చేశారని చెప్పి వాళ్ళకైతే బాగా ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఏంటి మేజర్గా దేని మీద ఇళ్ళలో బంగారు బాత్రూమ్లు ఉంటాయి, బంగారు బెడ్రూమ్లు ఉంటాయి, బంగారు మొత్తం రూఫ్ కూడా బంగారుతో చేయించుకుంటారు. బెడ్లు, ఇంట్లో వెలిగే లైట్, బల్బులు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు. సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా పడుతుంది. అలాగే అన్యాయంగా డబ్బు సంపాదించి లంచాలు తీసుకొని తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళకి తెలియదు, కొంతమంది పిల్లలకు తెలియదు ఇంత డబ్బు ఎలా వస్తుందని వస్తుంది ఏమో అనుకుంటారు. అలా జల్సాలు చేస్తారు. అటువంటి వాళ్ళకి నిజాలు తెలిసి వాళ్ళ ఇప్పుడు రియల్గా కూడా కొంతమందికి షాక్ తగులుతుంది. సో మార్పు ఆస్తో కూస్తో వస్తుంది, 100% వస్తుంది అనేది గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పటికీ 100% ఎవరు మారారు భయ్, అది మాత్రం క్లియర్. ఫస్ట్ సినిమాతో కంపేర్ చేస్తే ఎలా ఉందంటే ఫస్ట్ సినిమాతో కంపేర్ చేస్తే నాకు ఫస్ట్ సినిమానే బాగా నచ్చింది. ఆఫ్టర్ 28 years ఇంత గ్యాప్ తీసుకోవద్దు, ఒక 8 years తీసుకుంటే బాగుండేదేమో. కాకపోతే ఇప్పుడున్న యూత్కి అప్పుడు లేరు కదా, పుట్టినోళ్ళు కూడా ఉన్నారు కదా, కాస్త కూస్తో తెలుస్తుంది. అరే మన ఇళ్ళలో అమ్మ నాన్న చేస్తున్నారేమో, గవర్నమెంట్ చేయాలంటే అంటే 1 lakh బిలో వస్తుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే 1 lakh ఎబో వస్తుంది. కానీ నెలలో నాకే ₹1,00,000 పెట్టి యాపిల్ ఫోన్ కొనిస్తా అంటే అటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. సో నాన్న వాళ్ళు తప్పు చేస్తున్నారు, అమ్మ వాళ్ళు తప్పు చేస్తున్నారు అర్థమవుతుంది. ట్రైలర్ చూపించారంట కదా, అది ఎలా ఉంది? పార్ట్ 3కి ఆతృత చూపించారు. సో కలుగుతుంది, కానీ దానికోసం ఎదురు చూద్దామని అయితే ఆలోచించి పెట్టుకొని ఖచ్చితంగా పార్ట్ 3లో ఇంకేదో మిస్టరీ అయితే ఉండదు చూపించేస్తారు ఖచ్చితంగా. తైపీలో కనిపెడతారు అనమాట. తైపీలో ఎందుకు ఉన్నాడు అనుకుంటే ఈ సినిమా చూడండి.